ఇది చూడండి రైతు సోదరులకి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దాకా వస్తాం. ఇప్పుడు దీంట్లో 5% లేదా 6% వచ్చిందంటున్నాము. 8 క్వింటాల దిగుబడి గాను 60 నుంచి 70 కిలోల లోపు వస్తుందని మేము ఊహించుకుంటున్నాం తాలూకాలు. ఇదిగోండి చూడండి రైతు సోదరులు. నమస్కారం అండి. మాది కొండేపాడు గ్రామం, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. నా పేరు కమ్మ విశ్వేశ్వరరావు. నేను గత 20 సంవత్సరాల నుంచి మిర్చి పండిస్తున్నాను. నేను 11 ఎకరాలు మిర్చి వేశాను. ఈ సంవత్సరం 4 రకాల వెరైటీలు వేశాను. కావేరీ సీడ్స్ వాళ్ళకి కొంత వేశాను, బీజేఎస్ వాళ్ళకి కొంత వేశాము, సినియాటా కొంత వేశాము, కొండవలపై కొంత వేశాము. 4 రకాల పైర్లలో కూడా వాయు యంత్ర అనే ముందు నేను పిచికారీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి దఫా తప్పనిసరిగా 5 సార్లు కంటిన్యూగా వాడాను. దాంట్లో వాడినందువల్ల కొమ్మ గ్రోత్ కానీ, పైరు గ్రోత్ కానీ, కొమ్మ పూత రావటం కానీ, క్వాలిటీ కానీ, తాలు శాతం కానీ బాగా తక్కువగా ఉంది. పూతలు బాగా వస్తాయి. కొమ్మ క్వాలిటీ, పైరు క్వాలిటీ కానీ బాగుంది. అన్ని విధాలు నచ్చింది. నల్లి శాతం పూర్తిగా తక్కువగా ఉంది మాకు. దానివల్ల నల్లి పూర్తిగా కంట్రోల్లో ఉంది మాకు. దానివల్ల దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంది. అందరు ప్రతినిధులు, రైతులు అందరూ నమ్మకంగా ప్రతి రైతులు వాడుకోవచ్చు. నేను 10 సంవత్సరం వాడుతున్నానండి. గత 4 సంవత్సరాల నుంచి వాయు యంత్ర రిలీజ్ అయిన కాడి నుంచి 10 సంవత్సరం నేను వాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రజెంట్ 5 సార్లు వాడాను. ఇదిగోండి మిర్చి చూడండి. తాలు శాతం కానీ, కాయ క్వాలిటీలో కానీ, కాయ సైజు కానీ, ఆక్సివేజ్ వాయు యంత్ర కలిపి ఒకసారి వాడాను. వాయు యంత్ర వైకెస్టార్ అనేది ఒకసారి వాడాను. వైకెస్టార్ స్పాక్ సైజ్ అనేది ఒకసారి వాడాను. మ్యాక్స్ సైజు వాడిన తర్వాత కాయ సైజు కానీ, క్వాలిటీ కానీ, తొడిన తెలుపు కానీ బాగా వచ్చింది. చూడండి ఇది. నమ్మకంగా వాడుకోవచ్చు. రైతులందరూ పూర్తిగా నమ్మకంగా మందుని అనేది వాడుకోవచ్చు.